హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉన్నప్పుడు వెజ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా హీట్ అవ్వాలి. ఇది మొత్తం మంచిగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలు అందులో యాడ్ చేసుకోవాలి. లవంగాలు, యాలక్కాయలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే రైస్ని బట్టి మసాలాలు అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఒక ఆలుగడ్డ పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆలుగడ్డ పీసులు కూడా అందులో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ పీసులు అనేవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఉడకబెట్టిన బఠానీ, పచ్చి బఠానీ వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా 2-3 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే బాగుంటుంది రైసు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేసినవన్నీ లైట్గా ఫ్రై అయితే టేస్ట్ ఉంటుందండి రైసు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు తీసుకొని పీసులుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, అంతా కలిసేటట్టుగా. ఈ ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయితే రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చెంచాన్నర సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ తక్కువ ఏమైనా అనిపించినప్పుడు రైస్ వేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. 1 స్పూను కారం వేసుకోవాలి. పసుపు, కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదంతా జీలకర్ర, ధనియాలు లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఆ పౌడర్లన్నీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం వరకు అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవచ్చు. 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఆ రైస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టము, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం తీసుకున్న రైస్ ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. మా రెసిపీస్ నచ్చితే మీకు ఖచ్చితంగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. ఈ రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి. మసాలా అనేది రైస్కి మొత్తం పట్టాలన్నమాట. ఈ రైస్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేడి రైస్ సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టేస్ట్ అనేది మీకు నచ్చుతుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ విధంగా చేసుకున్న రైస్ మీ ఇంట్లో వాళ్ళకి ఇక సర్వ్ చేయొచ్చండి. టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.